నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. గురువుల రాక్షసుల వెస్ట్ మారేడుపల్లి కాలేజీ మృగాళ్లపై గర్జన. సమాజం ఎటుపోతుంది? అక్షరాలు నేర్పాల్సిన చేతులే ఒక అభాగ్యురాలి గొంతు కోసాయా? క్రమశిక్షణ నేర్పాల్సిన నోళ్లే ఒక ఆడపిల్ల ఆత్మ గౌరవాన్ని బజారున పడేశాయా? హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఘటన వింటే రక్తం మరిగిపోతుంది. ఒక 17 ఏళ్ల దళిత విద్యార్థిని రేపటి భవిష్యత్తు కోసం కలలు కన్నా ఆ కళ్ళు ఈ రోజు శాశ్వతంగా మూతపడ్డాయి. దీనికి కారణం ఎవరో తెలుసా? సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న లెక్చరర్లు శ్రీలక్ష్మి, మధురిమ పీరియడ్స్ వచ్చాయని, అందుకే ఆలస్యమైందని ప్రాధేయపడితే నాటకాలు ఆడుతున్నవా, ఏది చూపించు అంటూ ఒక ఆడపిల్లాని కూడా చూడకుండా పరమ నీచంగా మాట్లాడతారా? మీరు మనుషులా లేక రాక్షసులా? మీరు కూడా మహిళలే కదా. ఒక ఆడపిల్లకు నెలసరి సమయంలో ఉండే నరకం మీకు తెలియదా? పీరియడ్స్ వచ్చాయని చెబితే సాటి మహిళగా అండగా ఉండాల్సింది పోయి ఏది చూపించు అని అడగడానికి మీకు నోరెలా వచ్చింది? మీ ఇంట్లో పిల్లలు లేరా? ఆ మాట అన్నప్పుడు మీ కన్న తల్లి మీకు గుర్తుకు రాలేదా? క్రమశిక్షణ పేరుతో ఒక విద్యార్థినిని ఇంతలా వేధిస్తారా? మీ అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దీనికి సమాధానం ఏం చెబుతారు? వైద్యులు చెబుతున్నారు ఆ చిన్నారి మెదడులో రక్తం గడ్డకట్టి చనిపోయిందని. ఒక 17 ఏళ్ల అమ్మాయి మెదడులో రక్తం ఎందుకు గడ్డకడుతుంది? మీరు చేసిన అవమానం, మీరు పలకలేనంత నీచంగా మాట్లాడిన మాటలు. సరే, దీని పరిష్కారం ఏం చేద్దాం? సార్ ఈమె మాట వినరు మేడం. ఆమెని మనం ఆమెనే ఇక్కడ కుటుంబానికి న్యాయం చేసే పని చేశారు. చేసే పని పిల్ల మనసును ఎంతలా గాయపరిచి ఉంటే, తను ఎంతలా కుంగిపోయి ఉంటే ఆ ఒత్తిడికి తల పగిలిపోయి ఉంటుంది. ఇది పక్కాగా వ్యవస్థ చేసిన హత్య. లెక్చరర్ల ముసుగులో ఉన్న హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలి. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? ఇంత జరుగుతుంటే ప్రిన్సిపల్ నిద్రపోతున్నారా? దళిత విద్యార్థిని కాబట్టే అంత చులకనగా మాట్లాడారా? మీ కుల అహంకారం ఆ పిల్లను బలి తీసుకుందా? విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడ మీ నిఘా? ప్రభుత్వ కాలేజీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? పేద పిల్లలు చదువుకునే చోట లెక్చరర్స్ నియంతలా మారుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పీరియడ్స్ అనేది ప్రకృతి సహజం. దాని గురించి అంత హేయంగా మాట్లాడిన వారిని వెంటనే డిస్మిస్ చేయాలి. వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేయాలి. ఆ తల్లిదండ్రుల కడుపు కోత మీకు వినిపిస్తుందా? మల్కాజ్గిరి నుంచి ఆశలతో పంపిన ఆ బిడ్డ ఈ రోజు శవమై ఇంటికి చేరింది. ఆ తల్లేడుస్తుంటే, ఆ తండ్రి గుండె పగిలిపోతుంటే ఆ పాపం మిమ్మల్ని వదిలిపెడుతుందా? విద్యార్థి సంఘాలు, పౌర సమాజం మేల్కొనాలి. ఈ శ్రీలక్ష్మి, మధురిమ లాంటి వారికి గుణపాఠం చెప్పకపోతే రేపు ఇంకో కాలేజీలో ఇంకో విద్యార్థిని బలవుతుంది. న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి పరిహారం కాదు, ఆ అరాచక లెక్చరర్లకు శిక్ష పడాలి. అప్పుడే ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన న్యూస్ 9 ఛానల్ని. ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.